హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వంత్ ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇది శ్రీరామనవమికి చేసేది ఫెస్టివల్ అండి. ఇది అందరూ చేసినట్టే కాకుండా ఇది స్పెషల్గా చేస్తారు. ఇది ఎక్కడంటే బేతుపల్లి అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్, అంటే తెలంగాణ సత్తుపల్లి దగ్గర అండి ఇది. ఓకే, శ్రీరామనవమికి కళ్యాణం అయితే చేస్తారు. ఆ తర్వాత దశమి, ఆ శ్రీరామనవమి తర్వాత దశమి. ఆ రోజున ఏం చేస్తారంటే, అమ్మవారిని ఫస్ట్ అయితే ఊరేగిస్తారు. చక్కగా ఊరేగించిన తర్వాత ఆ దశమి తెల్లారి రోజు మాత్రం పుట్ట బంగారం అని చెప్పి పుట్ట నుంచి మట్టి కొంచెం అనేది తెస్తారనమాట. అది ఆ ఆచారం ప్రకారం ఆ తెల్లారి అలా చేస్తారు. ఆ తెల్లారి ఏం చేస్తారంటే, జలబిందెలు అంటారంటే నీళ్ళ బిందులు పోసుకుంటూ వస్తూ వాళ్ళు తడుచుకుంటూ వస్తారంట. దాని తర్వాత పూల కత్తెరంట తర్వాత రోజు అనమాట. పూల కత్తెరని చెప్పేసి ఆ పూలు అలంకరించుకుంటూ అలా చేసుకుంటూ వస్తారు. తర్వాత కొప్పెర అంట, అంటే చాట్లను తెచ్చి పసుపు కుంకుమ అలంకరించుకుంటూ బొట్లు పెట్టుకుంటూ చేస్తారంట. తర్వాత గ్రామప్రభ అంట. గ్రామప్రభ అంటే హంసలాగా డెకరేషన్ చేసి దాన్ని ఊరేగించి అలాంటివన్నీ చేస్తూ ఉంటారంట. తర్వాత రోజు ఏంటంటే, ఇవన్నీ అయిన తర్వాత శ్రీరామనవమి నుంచి రోజుకొకటి ఇలా చేసుకుంటూ వచ్చి తర్వాత పౌర్ణమి నాడు అయిపోతుంది. ఆ రోజే పెద్ద తిరునాళ్ళలాగా పెట్టి ఇదంతా హడావిడి చేసి ఆ రోజు ఇది అయిపోతుంది అనమాట. పౌర్ణమి నాడు రేత్రి 3 అర్ధరాత్రి తెల్లవారుజామున అంటారు కదా, 3 గంటలకు మటుకి అగ్నిగుండం అనేది తొక్కిస్తూ ఉంటారు. అది ఆ విగ్రహాలను అవి చూసుకుంటూ. తర్వాత తెల్లారిన తర్వాత బరిడి గొర్రె అని బలిస్తారనమాట, గొర్రెలను బలిస్తారు. దాంతో ఈ శ్రీరామనవమి కార్యక్రమాలంటే ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇలా నేను ఎక్కడ చూడలేదండి. ఇలా ఇక్కడ తెలంగాణ స్టైల్లో అని చెప్పి బేతుపల్లిలో చేయడం అయితే నేను చూశాను. సో దానికోసం మీరు చాలామంది చూసి ఉండారని చెప్పేసి చూశాను. తిరణాలు చూశారు కదా, జనాలు ఎలా ఉన్నారు, ఇచ్చేస్తున్నారు. నేను ఆల్రెడీ అగ్నిగుండాలు అవి తొక్కించడం కూడా నేను వీడియో పెట్టాను. నేను ఇవన్నీ అక్కడక్కడ క్లిప్పులు తీసి వాటిలన్నిటినంతా నేను చేశాను. అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారు. దానికోసం ట్రాక్టర్ అవి కూడా నేను ఫోటోలు అయితే తీశాను. మాకు వీలైన వరకు మేము తీసామన్నమాట. మాకు ఈ జనంలో కుదరలేదు, జనం బాగా ఉండేసి. ఇదిగోండి చూస్తున్నారు కదా, వెనకాల కనిపిస్తుంది హంసలాగా ఉండి అది డెకరేషన్ చేసి అలా డెకరేషన్ చేస్తారనమాట. అలాంటివన్నీ ఈ కార్యక్రమాలు. మామూలుగా మనమైతే కళ్యాణం చేస్తాం. ఇటు మా మంగళగిరి సైడ్ అయితే 11 రోజులు 21 రోజులు అని చెప్పి అమ్మవారికి సారథ్యం అలాంటివి కూడా చేస్తారు. ఇదిగోండి బాగా అలంకరించారు, చూస్తారు కదా. ఇంతేనండి. మీరు ఇలాంటిది ఎక్కడన్నా చూస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూసానని పెట్టానన్నమాట. సరే అండి, ఆల్మోస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.